ఆ వెనకాతలే గోకుళమాత వచ్చింది. వచ్చి మా కుమారుడైన వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతీదేవినిచ్చి వివాహం చెయ్యవలసింది అని అడిగింది. అడిగితే పద్మావతీదేవిని అడిగితే నా యొక్క తపస్సేది, నాకు ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఇచ్చి వివాహం చెయ్యమంది. సరే శుకబ్రహ్మతోటి శుభలేఖ రాయించి పంపించారు. వెంకటేశ్వర స్వామి వారు అంగీకరించారు. పాపం గబగబా తన దగ్గరున్నటువంటి ఇద్దరి అనుచరులైనటువంటి శేషుణ్ణి పిలిచి కైలాసానికి వెళ్లి పరమశివుడి పరివారాన్నంతటినీ పెళ్లికి పిలుచుకురా అన్నారు. రెండో వాడైనటువంటి గరుత్మంతుణ్ణి పిలిచి సత్యలోకానికి వెళ్లి బ్రహ్మగారిని వాళ్ళందరినీ పిలుచుకురమ్మన్నారు. ఋషులు సామాన్యులు కారండి, మహర్షులు, కిన్నెరులు, కింపురుషులు, సమస్త లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయలుదేరి వచ్చేశారు. మొత్తం 7 కొండలు నిండిపోయాయి వచ్చిన వాళ్లతో. అందరూ వచ్చేశారు, చక్కగా పెళ్లి కొడుకుని చేశారు. పక్కన లక్ష్మీదేవి ఒక్కతే లేదు. కొద్దిగా బాధ కలిగింది వెంకటేశ్వర స్వామి వారికి. కొల్హాపురంలో ఉండిపోయి లక్ష్మీదేవి అని సూర్యుణ్ణి పిలిచి, ఉరే నాయన వెళ్ళి లక్ష్మీదేవిని తీసుకురారా అన్నారు. ఏం చెప్పమంటావు స్వామి, నీకు పెళ్ళవుతోందని పిలిస్తే ఆవిడ వస్తుందా? ఏం చెప్పమంటావు అన్నారు. అలా చెప్తే రాదురా, నేను చిన్న యుక్తి చెప్తాను, ఇది చెయ్యి. ఏమిటో అమ్మా, వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద పడిపోయి లక్ష్మీ 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 అని స్పృహ తప్పి కొట్టుకుంటున్నారు అంటే ఎందుకని కూడా అడగదు, గభాల రథం ఎక్కి వచ్చేస్తుంది, అందుకు నువ్వు వెళ్ళి తీసుకురా అన్నారు. అంటే ఈయన గబగబా కరవీరపురానికి వెళ్ళి, అమ్మాయి ఏం చెప్పమంటావు, ఏమిటో తెలియదు, మరి వెంకటేశ్వర స్వామి వారు భూమి మీద పడి లక్ష్మీ 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 అని అరుస్తున్నారమ్మా, స్పృహలో లేరన్నారు. ఎంత కోపం వచ్చి వెళ్ళిపోయినా భర్త అలా పడిపోయాడనే కలియుగం అప్పుడే చూపించారు చూడండి వెంకటేశ్వర స్వామి వారు. అలాకొచ్చిన పెళ్ళం వెళ్ళిపోతే తీసుకురావడానికి ప్లాన్ ఏమిటో మొదట ఉపదేశం చేసిన పరమగురు ఆయనే. అందుకని ఈ మాట చెప్పేటప్పటికి పాపం సూర్యుడంటే పరమప్రీతి, సర్వలోకాల్ని రక్షిస్తాడాయన. అందుకని గబగబా రథం ఎక్కి ఆవిడ వచ్చింది. వచ్చేటప్పటికి టంగుని లేచి కూర్చున్నారు ఆయన. లక్ష్మి నువ్వు లేకుండా పెళ్లి ఏమిటని నిలబడిపోయానన్నారు. అన్న తరువాత బ్రహ్మగారు యాజ్ఞికం చేయడానికి వచ్చారు. వచ్చి మరి ఏమనుకోకండి నాన్నగారు, మీకు రహస్యం చెప్తాను, పెళ్లి చేసుకునేటటువంటి వాడు ఇంటికి వచ్చిన బంధువులకి ఇక్కడ భోజనం పెట్టడం మానేసి ఆడపిల్లి వారి ఇంట్లో భోజనాలు ఇట్టిస్తాను అనకూడదు, ముందు ఇక్కడ భోజనాలు పెట్టాలి, అందుకని భోజనాలకు ఏర్పాట్లు చేయండి అన్నారు. చాలా గొప్ప యాజ్ఞికం చేశావురా నాయన, చాలా గొప్ప సలహా చెప్పావు, నిన్ను పిలిచినందుకు. ఏదిరా, భార్య లక్ష్మీదేవికి కోపం వచ్చి కొల్హాపురం వెళ్ళిపోయింది, కింద పడిపోయానంటే వచ్చింది, డబ్బులు అడిగితే కోపం వస్తాయి, ఇప్పుడు ఎక్కడ తీసుకురమ్మంటావు, డబ్బు అన్నారు. అంటే పరమశివుడు వచ్చి అన్నాడు, మీరు ఏమైనా చెప్పండి కానీ ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకోకూడదు, తప్పు సుమండి, అందరికీ వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి కులదేవత ఆరాధన చేసి అప్పుడు బయలుదేరాలన్నాడు. సలహాలు చెప్పడానికి మీ అందరూ గొప్పవాళ్ళు రాయ్. వివాహాలు ఎలా ఉంటాయో వెంకటాచలంలో మొట్టమొదట వెంకటేశ్వర కళ్యాణంలో చూపించారు. వీడి నిప్పేం పోయింది పాపం, వీడు కోఆపరేటివ్ లోను సిపిఎఫ్ లోను అన్ని పెట్టేస్తాడు. ఇంకా వీడు లిస్టు పెంచేస్తుంటారు ఇంట్లో వాళ్ళు. ఏంటంటే 300 రూపాయలు చీర ఏం బాగుంటుందండి, వాళ్ళు ఇంటికి వెడితే మనకి ఎంత పెట్టారు మీకు గుర్తుందో లేదో, 83లో మనం పెళ్లికి వెళ్తే ఆ రోజుల్లో 2000 పట్టుబట్టలు పెట్టారు వాళ్ళు. ఆవిడకో 3000 చీరేయండి అంటారు. వీడు ఎక్కడి నుంచి తెస్తాడు, జీతం అంతా రికవరీస్కు పోతుండేది, హడిలిపోతుంటాడు. అందుకని ఈ లిస్టులన్నీ చూసి మెనూ మామూలుగా ఉండకూడదు, ఇన్ని స్వీట్లు ఉండాలి, ఇన్ని హాట్లు ఉండాలి, ఇన్ని పులుసులు ఉండాలి, ఇన్ని పప్పులు ఉండాలి, ఇన్ని కూరలు ఉండాలి, అన్ని విని వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, గొప్ప సలహాలు చెప్పారు రా నాయన, మిమ్మల్ని పిలిచినందుకు పెళ్లికి ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటారు రాయి భోజనాలన్నీ అన్నారు. అంటే నాయన నువ్వు చెప్పిన ధర్మమే కదా శ్రీ మహావిష్ణువా, ఇది కలియుగం, అప్పు చేసి పెళ్లి చేసుకోవాలి. ఎంతటి వాడైనా పెళ్లి అనేటప్పుడు ₹1 అప్పు చేయాల్సి వస్తుంది. ఎంత ధనవంతుడవనివ్వండి, పెళ్లి అయిపోయిన తర్వాత ఇస్తాను, మా వాడు వచ్చి చెప్తుంటాడు, ఆ సరుకులు నీచే అయిపోయిన తర్వాత వచ్చి డబ్బు కట్టేస్తానంటాడు. అప్పు చేసేలా లేదా పెళ్లికి? బ్యాంకులో ఉండడం వేరు, దగ్గర క్యాష్ ఎట్టుకుని ప్రతి 5 పైసలు ఒక్కబడి పట్టడం కూడా తెస్తాడండి. తర్వాత ఇస్తానని చెప్పి మంగళవాయిద్యాలైనా వాయించుకుంటాడు, తర్వాత కదా డబ్బు ఇస్తున్నాడు. ముందు ఇచ్చేసి మంగళవాయిద్యం వాయించుకుంటున్నాడా, పురోహితుడికి ముందు అడ్వాన్స్ ఇచ్చి మంత్రాలు చెప్పించుకుంటున్నాడా? అవి అప్పు కిందే లెక్క. అందుకని అప్పు చేస్తే గాని పెళ్లి అవదని ముందు చూపించారు. అందుకని అప్పు చేయమన్నారు. నాకెవరిస్తారు అప్పు అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. నామర్దా చూపించారు మళ్ళీ అక్కడ. అప్పు చేసేటప్పుడు పెళ్లి కొడుకు 10 మంది ముందు అప్పు చేస్తే పిల్లనిచ్చే వాళ్ళకి అనుమానం వస్తుందని కొంచెం చెట్టు చాటుకి వెళ్ళి మాట్లాడుకున్నారట.